ఇక నుంచి మీ నెంబర్ కి మీ మమ్మీ కాల్ చేయగానే ఈ రింగ్ టోన్ అయితే వస్తుంది. అదే మీ ఫ్రెండ్స్ కాల్ చేయగానే ఈ రింగ్ టోన్ వస్తుంది. అదే మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయగానే ఈ రింగ్ టోన్ అయితే ప్లే అవుతుంది. ఇలా మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ లో ఏ రింగ్ టోన్ ఎవరికి కావాలన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఈ ట్రిక్ అయితే చాలా కూల్ గా మరియు స్టైలిష్ గా అయితే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడే ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దీనికోసం అయితే ఫస్ట్ మీ ఫోన్ లో గూగుల్ డైలర్ అయితే ఓపెన్ చేయండి. ఆ టాప్ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడైతే కాంటాక్ట్ రింగ్ టోన్ అయితే కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. అక్కడైతే యాడ్ కాంటాక్ట్ అనేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు నచ్చిన కాంటాక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడైతే యాడ్ న్యూ సౌండ్ అనేసి ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ మీకు నచ్చిన రింగ్ టోన్ అయితే మీకు సెలెక్ట్ చేసుకోండి. అలాగే సేవ్ కూడా చేయండి. అలాగే 1 స్టెప్ బ్యాక్ వచ్చి కాలింగ్ కార్డ్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ యాడ్ అనేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకా అదే కాంటాక్ట్ మీద అయితే క్లిక్ చేసి వాళ్ళ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. అలాగే పైన డన్ అనేసి ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళు మీకు కాల్ చేయగానే ఈ రింగ్ టోన్ తో పాటు వాళ్ళ ఫోటో అయితే కూడా డిస్ప్లే అవుతుంది. ఇలాగా మీకు నచ్చిన కాంటాక్ట్ ఏ కాంటాక్ట్ కైనా సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ అయితే చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ప్రవీణ్ తెలుగు పేజ్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి.